వాకిళ్ళు. వృత్తిలో తిక్కలోడు చీకొడుతున్న గిరిజనం. పార్వతీపురం, మన్యం జిల్లా పాచిపెంట మండలం శతాబీ పంచాయతీ కేంద్రంగా ఏర్పాటైన జీపీఎస్ ఉపాధ్యాయుడి తలతిక్క పనులపై శతాబీ గిరిజనం చీకొడుతున్నారు. సర్పంచ్ మరియు ప్రజాప్రతినిధులు, నాయకులు, పెద్దలు, మహిళలు, విద్యార్థుల తల్లిదండ్రులు ఇలా ప్రతి ఒక్కరూ ఆ ఉపాధ్యాయుడికి వెంట్రుకతో సమానమైన చందంగా వ్యవహరిస్తున్నాడు. పాఠశాలను వసతిగృహంగా వాడుకుంటున్నాడు. విద్యార్థుల తల్లిదండ్రులతో సమావేశాలు కానీ, విద్యార్థులకు సరైన చదువులు కానీ అందజేయడం ఆయనకు చేత కాదని, 2 పూట్ల మరుగుదొడ్లు శుభ్రం చేస్తున్నప్పటికీ చిన్నపిల్లలతో మరుగుదొడ్లు కడిగించడం, తన బట్టలు ఉతికించడం, ఎంగిలి కంచాలు కడిగించడం, తన కోసం వంటను చేయించుకోవడం కాదని ఎదురొస్తే కొట్టడం, తిట్టడం, భయపెట్టడం ఈ ఉపాధ్యాయుడు గత కొన్నేళ్ల నుండి కొనసాగిస్తున్నాడని స్థానిక గిరిజనులు సంతోషం టీవీ వారితో బాధలు పోసగుచ్చినట్లు వివరించారు. నా పేరు శిల్పజాని శ్రీరాములు, శతాబి. మా పాఠశాలలో పనిచేసినటువంటి ఉపాధ్యాయుని పరిస్థితిని బట్టి నేను గట్టిగా మాట్లాడడానికి జరుగుతుంది. ఆయన మొదటగా మరి 2 మేస్టర్లు కూడా వచ్చారు. మొదటిగా శ్రీను మేస్టర్ గారు వచ్చారు. ఆయన మంచిగా మరి పిల్లలతోటి సంబంధం కలిపి మంచి చదువులు చెప్పి మంచి అందరితో ప్రతినిధులతోటి తల్లిదండ్రులతో అందరితో కూడా కలిసికట్టుగుండి మంచి చదువు సహకారం చేశారు పిల్లలతో. తర్వాత 2 వారు కూడా మరి తిరుపతి రావు మేస్టర్ కూడా వచ్చారు. అతను కూడా మంచిగా చేశారు. పిల్లలతోటి ప్రతినిధులతోటి అందరితోటి కలిసికట్టుగుండి మంచి చదువు చెప్పారండి. కానీ 3వ వాడు ఏమి చేస్తున్నారంటే అసలు ఈయన దుర్మగైనటువంటి పనులు చేస్తున్నారు. ఒక స్కూల్కి ఆయ ఉండి కూడా 2 పూటలు అది ఆయగా చక్కగా బాత్రూమ్ క్లీన్ చేసినా మళ్ళీ 2వ వ్యక్తి ఈయన వేసిన ఉచ్చల్ని పిల్లల చేత కడుగుతున్నారు. అది పద్ధతి ఏంటండి? ఈ పని ఏటైనా చేస్తే మాత్రం నేను పై అధికారులు చెప్తాను. పై అధికారులు డైరెక్ట్ కూడా ఇది ఎంతవరకు వెళ్ళో అంతవరకు చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఉపాధ్యాయుని ఇచ్చేసి మరి గ్రామానికి మంచి పిల్లల యొక్క భవిష్యత్తుని బంగారు బాటలు నడిపించినటువంటి ఉపాధ్యాయునికి మేము కావాలని మేము అందరూ కూడా ప్రజలు తీర్పు ఇస్తున్నాం. మరి అది రెండోదండి, టీచర్ ఎవరో మాకు తెలియదు, తల్లిదండ్రులకి పిల్లలు ఎవరో తెలియదు, పంచాయతీలు ప్రజాప్రతినిధులు ఎవరు తెలియదు, నాయకులు ఎవరు తెలియదు. ఆయన లేకపోతే పసవ దునపోతండి ఆ టీచర్ ఆయన దున్నపోతేనే కొద్దిగా దానికి చిన్న సలహా ఇస్తుంది. మనం ఏం చెప్తే దున్నపోత చేస్తుంది. కానీ అతను టీచర్ అంటే అటువంటి లక్షణాలు లేవు ఆయనకి. పిల్లల చేత పనులు చేయించండి ఏంటంటే అతను పిల్లల చేత పని చేయించకూడదు. ఇది తప్పకుండా ఇది పై అధికారి కలెక్టర్ లెవెల్ కూడా ఇది వెళ్తుంది. మరి ఎవరైనా పై అధికారి కూడా మేము దీనికి పందిస్తున్నాం. కాబట్టి ఇటువంటి పనులు చేసినటువంటి టీచర్ అయితే మాకు వద్దండి. మాకు మంచి టీచర్ అవసరం. కాబట్టి మా పిల్లల్ని మంచి ఆరోగ్యం చూడాలి, మంచి చదువులు చూడాలి, వాళ్ళ యొక్క ఉన్నతమైన చదువులు, వారి ఉన్నతమైన ఆరోగ్యాన్ని వారు ఏం చేస్తారు భవిష్యత్తులో ఆ పని చూడాలని మేము ఎంతో ఆశపడి తల్లిదండ్రులు మరి కష్టపడి ఉంటున్నాం. మంచి ఉపాధ్యాయులు మాకు కావాలని కోరుకుంటున్నాం. పేరు అప్పలస్వామిని. నేను బేగలు మేపడానికి అట్టే తీసుకెళ్తున్నాను సార్. ఆ పిల్లల్ని బాత్రూమ్ దగ్గర తెల్లని పెట్టుకుంటా బయటకు పంపిస్తున్నారు సార్. ఆ స్కూల్ ప్రహర గోడ పక్కన బీరు బాటలు పారేస్తున్నారు. అక్కడ విపరీతమైన గాజు పెంకులు ఉన్నాయి సార్. అక్కడ మేము చెప్పిన మేసర్లు పట్టించుకోలేదు. అది సార్. జె సుబ్రహ్మణ్యం, పీసా చట్ట ఉప సర్పంచ్గా చేస్తున్నాను. ఈ యొక్క శతాబి గ్రామంలో జరుగుతున్న ఈ స్కూలు పరిధిలో ఆ యొక్క టీచర్ గారు ఇక్కడే ఉంటున్నారు. అయినప్పటికీ కూడా మేము చెప్పిన మాటలు ఏమీ పట్టించుకోవట్లేదు. ఇక్కడ ఈ పంచాయతీలో ఎవరు ప్రజాప్రతినిధులు ఉన్నారు, ఎవరు సర్పంచులు, ఎవరు గ్రామ పెద్దలు ఉన్నారనేది కూడా తనకు తెలియదు. ఇక్కడ ఉన్నటువంటి గ్రామ ప్రజలకు కానీ గ్రామ పెద్దలకు కానీ ఎవరికి కూడా టీచర్ యొక్క పేరు అనేది ఎవరికి తెలియదు. అలాగే మరి స్కూల్లో ఉంటూ స్కూల్లో వాడుతున్నారు. ఈ యొక్క గ్రామంలో ఇల్లు ఉన్నప్పటికీ ఏదో ఒక ఇల్లు దగ్గర ఉండకుండా స్కూల్ని ఒక వసతి గృహంగా మార్చి అక్కడే స్టే చేస్తున్నారు. మరి పిల్లల విషయానికి వస్తే పిల్లలకి మేము ప్రతి ఒక్క పేరెంట్స్ పిల్లలు స్కూల్కి బడికి పంపిస్తున్నాం. బడికి పంపించినప్పటికి కూడా బడి చెప్పకుండా ఆయన వంట చేయడం, తర్వాత మొబైల్ పట్టుకొని కూర్చొని మొబైల్ నొక్కుతుండడం ఇటువంటివి చేస్తున్నారు. మరి అలాంటివి చేసేటప్పుడు పిల్లలు మేము స్కూల్ బడికి ఎందుకు పంపించే, ఇంటికి ఉంచేసి ఏదో ఒక పని నేర్పించవచ్చు కదా. మేము ఉన్నత చదువులు కావాలనేసి పునాది గట్టిగా ఉండాలని చెప్పేసి మేము చిన్న క్లాస్ నుంచే 1వ తరగతి నుంచి మేము స్కూల్కి పంపిస్తే మరి టీచర్స్ కరెక్ట్గా చెప్పకపోవడం చాలా దురదృష్టకరంగా ఉంది. ఇప్పుడు బాత్రూమ్ మరుగుదొడ్డి కట్టారు కదా, చెప్పండి. మరుగుదొడ్డి కట్టారు. మరుగుదొడ్డి నాడు నేడు కార్యక్రమంలో ఆ యొక్క మరుగుదొడ్లు కట్టడం జరిగింది. టీచర్ గారు వాడుతూ పిల్లలకి అదే మరుగుదొడ్లు కడిగించడం,
ఆ యొక్క పిల్లల్ని అక్కడ వెళ్ళనివ్వకుండా బయటకు పంపించి ఒక గాజు పెంకులు అయితేనవ్వండి, ఒక పాము జెర్రీలు అయితేనవ్వండి, ఇటువంటివి ఏవైనా పిల్లలకి కరిస్తే దానికి బాధ్యత ఎవరు వహిస్తారండి? మేము తల్లిదండ్రులుగా మేము పిల్లలకి స్కూల్లో బాగా చదువుతున్న మంచి స్పెషాలిటీ ఉందని మేము పంపిస్తున్నాం తప్ప అక్కడ ఇలా బయట పంపిస్తున్నారు జరుగుతున్నాయని మాకు ఏం తెలియదు కదా. అక్కడ గురువు గురువు తల్లి తండ్రి ఆయన కనుక తల్లిదండ్రుల నుంచి పంపిస్తే ఆయన చూసుకోవాల్సిన బాధ్యత ఆయనది.